హెడ్డింకులు అద్భుతంగా పెట్టి, అసలు నిజాలు ఎలా దాచేస్తారో 'కాదంబరి జత్వాని' కేసు చూసాం. ఇప్పుడు తాజాగా డాక్యుమెంట్ రైటర్ల వ్యవహారం. డాక్యుమెంట్ రైటర్లు యాజిటేట్ చేస్తున్నదేంటి? ఒకటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర సేవా కేంద్రాల పేరుతో పెడుతున్నారు. తద్వారా తమకి పొట్ట కొట్టబోతున్నారు అన్నటువంటి. దానికి చంద్రబాబు గారు ఏమంటున్నారు? ఈనాడు జ్యోతి ఏం రాస్తాయి? హెడ్డింకుల్లోనేమో డాక్యుమెంట్ రైటర్లకు అసలు ఏ ప్రాబ్లం లేదు, ఇది వైసీపీ దుర్మార్గం తప్పుదోవ పట్టిస్తుంది. మంత్రి అనగానే కూడా అదే అంటారు. అదే సందర్భంలో డాక్యుమెంట్ రైటర్లకు ప్రత్యామ్నాయం చూపెడతా అంటారు. ఏ ప్రత్యామ్నాయం చూపెడతా డాక్యుమెంట్ రైటర్కి? వాళ్ళకి ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు యంగ్స్టర్స్గా ఉన్నప్పటి నుంచే డాక్యుమెంట్ రాయడం వచ్చు వాళ్ళకి. ఇంకో ప్రత్యామ్నాయం ఏముంటుంది? కుట్లు అల్లికలు ఏమైనా నేర్పుతారా? లేకపోతే కనుక రోడ్డు మీద బడ్డీ కొట్లు ఏమైనా పెట్టిస్తారా? ఏం ప్రత్యామ్నాయం నేర్పుతారు? అసలు ఈ సేవా కేంద్రం అన్నటువంటిది పాస్పోర్ట్ సేవా కేంద్రం తరహాలో అంటున్నారు. పాస్పోర్ట్ సేవా కేంద్రం దగ్గర ఇదివరకు పాస్పోర్ట్ దగ్గర అప్లికేషన్స్ రాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం వచ్చిందా? ఈ సేవా కేంద్రంలో ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఇప్పుడు వీళ్ళు ఏళ్ల తరబడి వీళ్ళ కుటుంబాలు బతికేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ నడి రోడ్డు మీద పడతారు కదా. పోనీ ఇక్కడ ఈ సేవా కేంద్రాలు ఎవరికి? కొంతమంది కాంట్రాక్టులు పొందినటువంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళనే వాడుకుంటారు. వీళ్ళు ఇప్పటిదాకా స్వతంత్రంగా పనిచేస్తారు, రేపటి నుంచి వాళ్ళ దగ్గర ఉద్యోగుల్లాగా పనిచేయాలి. ఇప్పుడు కనుక ఏదోవరకు స్వర్ణకారులు ఇప్పుడు వెళ్ళి బంగారు కొట్ల దగ్గర పనిచేసినట్టు ఉంది పరిస్థితి. ఇది గొప్ప విశేషం, అద్భుతం అని చెప్తున్నాం. ఎంతవరకు రైట్ అన్నది ఆలోచించాల్సి.